విన్నారు కదా రత్నాలు అంటే. ఇప్పుడు నేను కూడా నేను యాక్చువల్గా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా మా ఫ్యామిలీ కోసం వాళ్ళే నువ్వు పెట్టుకుంటే బాగా జరుగుద్ది అంటే పెట్టుకోవడం జరిగింది. ఒక అయ్యగారు చెప్పారు, పెట్టుకున్నాం. నిజంగా కూడా ఇది పెట్టుకున్నాక చాలా మార్పు జరిగిందండి లైఫ్లో. అంటే అది అనుకోకుండా జరిగింది అంటే మళ్ళీ మనకు కొంచెం ఉంటుంది కదా, ఏదో అలా క్యాజువల్గా జరిగిందేమోలే అని. కానీ నిజంగా రత్నాలకి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? అవి మామూలు రాళ్ళే కదా. విజ్ఞానరోచి పరిపూరితాంతః బాహ్యాండకోశం హరితోపలాభం తర్కాభయేతం విధి సర్వపూర్వ గీర్వాణ విజ్ఞాన దమానతోస్మి. శ్రీ గురుభ్యో నమ. చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఈరోజు రత్నాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి మీరు అడగడం జరిగింది. నవరత్నాలు కూడా వేరే వేరే ఒక చోట్ల నుంచి అవి రావడం జరుగుతుంది. ఓకే. మొట్టమొదటి మనకి వచ్చేది కెంపులు, అంటే రూబీ అని పిలుస్తాం. అది సూర్యుడికి సంబంధించింది. రూబీ, వజ్రాలు, దాని తర్వాత సఫైర్స్ అంటే పుష్యరాగము, నీలము, ఇవన్నీ కూడా మైన్స్ నుంచే వస్తాయి. గోమేదకము, వైఢూర్యము కూడా మైన్స్ నుంచే ఇవి రావడం జరుగుతుంది. కానీ ఇవి కాకుండా మిగతావి ఉన్నాయి. అంటే దాన్ని పగడం, ఎగ్జాంపుల్కి పగడం అనేది సముద్రంలో ఒక వేరండి. అది సముద్రం మధ్యలో దొరికే ఒక వేరు పగడము. అలాగే ముత్యము, స్వాతి ముత్యము, ఆణి ముత్యము అని చెప్పేసి మీరు విన్నారండి పేర్లు. అవి రెండే నిజమైన ముత్యాలు. ఈ రోజు మన హైదరాబాద్ సిటీ అనేది ముత్యాలకి చాలా ఫేమస్. నిజాం ముత్యాలు అని చెప్పేసి చాలా ఫేమస్. కానీ అవేవి కూడా ఒరిజినల్ ముత్యాలు కావు. నిజంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మీరు ముత్యం వేసుకోమని చెప్పితే మనం వేసుకోవాల్సిన ముత్యాలు ఏవి అంటే, ఒకటి ఆణి ముత్యము, ఇంకోటి స్వాతి ముత్యము. ఈ రెండు సినిమాలు అనుకుంటున్నా నేను. నిజంగా ఇలాంటి రెండు ముత్యాలు ఉన్నాయి. స్వాతి ముత్యం అంటే ఏంటంటే స్వాతి ముత్యం అంటే ఏంటంటే స్వాతి నక్షత్రం రోజున చినుక వచ్చి ఆల్చిప్పలో పడినప్పుడు ఏర్పడే ముత్యం. దాన్ని స్వాతి ముత్యం అంటారు. అలాగే ఆణి ముత్యం అంటే ఏనుగు మదరసంలో ఒక పురుగు కూర్చుని ఆ మదరసాన్ని ఉండలు ఉండలుగా చేసి పడేస్తుంది అనమాట. దాన్ని ఆణి ముత్యము అంటారు. దాన్నే బసరా ముత్తు అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇవి రెండు ముత్యాలే జ్యోతిష శాస్త్ర ప్రకారం నిజమైన ముత్యాలు. మిగతావన్నీ కూడా ముత్యాలే, కానీ వాటికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. నేను వీడియోలో చూసాను, ఆల్చిప్పల్లోంచి రకరకాల గోల్డ్ కలర్ ఇలాంటివన్నీ తీస్తుంటారు. ఆల్చిప్పల నుంచి చాలా ముత్యాలు వస్తాయి, కానీ స్వాతి నక్షత్రంలో పడిన ఆల్చిప్పలు వచ్చే ముత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. స్వాతి నక్షత్రంలో వాన చినుకు పడాలి. వాన చినుకు వచ్చి ఆల్చిప్పలో పడాలి. పడినప్పుడు ఒక ముత్యం ఏర్పడుతుంది. ముత్యం ఏర్పడడం అది చాలా అరుదైన సంఘటన. అందులో స్వాతి నక్షత్రంలో వాన చినుకుతో పడిన ముత్యం అనేది అది ఇంకా చాలా అద్భుతమైన. అవి ఆల్చిప్పలు అనేవి మట్టిలో అంటే సముద్ర అడుగులోనో ఎక్కడో ఉంటాయి. ఆ చినుకు దాన్ని ఎప్పుడు చేరాలి? అవి దీనికి వచ్చినప్పుడు, ఒడ్డుకు వచ్చినప్పుడు అవి జరుగుతాయి. ఆల్చిప్ప అనేది పురుగు కాబట్టి ఒడ్డుకు వచ్చి వెళ్తూ ఉంటాయి ఆహారం కోసం. అలా వచ్చినప్పుడు ఈ ఆల్చిప్ప ఆహారం తినే సమయంలో ఆ స్వాతి నక్షత్రపు చినుకు దాంట్లో పడాలి. పడితేనే అది ముత్యం అవుతుంది. ఇది ముత్యం యొక్క వైశిష్ట్యత. అలాగే ఈ వేరు, సముద్ర అడుగున ఒక చెట్టు ఒక వేరు, అది పగడం. పగడం అంటే మన మూన్ అంటారు కదా, మీరు పెట్టుకున్నది పగడం. ఇది స్టోన్ కాదు, అది స్టోన్ కాదు, అది ఒక చెట్టు ఒక వేరు. అదే ఇలాగా. ఇంకా పచ్చ కూడా ఇంకా మైన్స్ నుంచే వస్తుంది. కానీ పచ్చ ఒక విశిష్టత అంటే అన్నిటికన్నా డెలికేటెడ్ స్టోన్ ఏదంటే ఇది పచ్చ. చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట. దాన్ని పెట్టేటప్పుడు కూడా, ఉంగరం పెట్టేటప్పుడు కూడా ఆచార్యులు చాలా కష్టపడి పెడతారు దాన్ని. ఎందుకంటే అది ఫిట్ చేసేటప్పుడు కూడా కొన్ని విరిగిపోతూ ఉంటాయి పెట్టేటప్పుడు. అది చాలా టెక్నిక్ ఉన్న వాళ్ళు మాత్రమే పచ్చని పెట్టడానికి ఇష్టపడతారు. అన్నిటికన్నా దృఢమైనది వజ్రం. అది మీకు తెలుసు, వజ్రంతోనే కొయ్యాలి అనేవి మనం చాలా విన్నాం కాబట్టి అన్నిటికీ దృఢమైనది వజ్రం. అది కూడా చాలా అద్భుతంగా ఏర్పడుతుంది. మనకి లావా ఉంటాయి కదా, లావా పర్వతాలు అడుగున ఆ వేడితో కార్బన్ అనేది క్రియేట్ అయ్యి దానివల్ల అక్కడి నుంచి వజ్రం అనేది పుడుతుంది అనమాట. రైట్. అంటే వెంకటేశ్వర స్వామి మీద కనిపిస్తుంటది కదా మనకి, అది ఏంటి? అది పచ్చనా? అది పచ్చ అండి. దాని విశిష్టత ఏంటి? పచ్చ వల్ల డబ్బులు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, డబ్బులు రావడం.
ఓకే. వెంకటేశ్వర స్వామికి ఆ కౌస్తుభమణి వేసిన తర్వాత ఓకే. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి మన డబ్బుల విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందే. అవును. పచ్చ ఒకటి, వజ్రం ఒకటి. పచ్చ డబ్బులు తీసుకొస్తుంది, వజ్రం వచ్చిన డబ్బుల్ని నిలుపుతుంది. ఓహ్! చాలా మందికి డబ్బులు వస్తూ ఉంటాయి, వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. అవును. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల. ఓకే. శుక్రుడు వజ్రానికి అధిపతి. శుక్రుడు వజ్రానికి అధిపతి, పచ్చకి అధిపతి బుధుడు. బుధుడు అంటే వ్యాపారం, వ్యవహారాలు వీటిలన్నిటిలో కూడా బుధుడి యొక్క సామర్థ్యం అనేది ఉంటుంది. పెళ్లి కానీ అన్నిటికీ కూడా ఈ పచ్చ అనేది బాగా కూడుతుంది అనమాట. వెంకటేశ్వర స్వామికి పచ్చ ఉండడం వల్ల ఆయనకి డబ్బులు రాకలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అవును. ఖర్చు అయిపోతా ఉంటది. వస్తూ ఉంటుంది డబ్బులు ఖర్చు అవుతుంది. వజ్రాలను కదా, వెంకట వజ్ర కిరీటాలు, వజ్ర కవచాలు అన్నీ ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. సో అది కూడా ఉంటుంది. కానీ పచ్చ వల్ల డబ్బులు రావడానికి ముఖ్య కారణం పచ్చ. సరే గురుగారు, మేము వేసుకుంటే డబ్బులు వస్తాయా మాకు? అది మీ జాతకాల మీద, మీ గ్రహాల స్థితి మీద అది మనకి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న రీసెంట్గా ఒక అతను ఎవరో చెప్పారని చెప్పేసి పుష్యరాగం వజ్రం 2 కలిపి వేసుకున్నాడు. పుష్యరాగం వజ్రం 2 కలిపి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు అనేవాడు రాక్షసుల గురువు, బృహస్పత్యాచార్య అనేవాడు దేవతల గురువు. వాళ్ళిద్దరిగా స్వాభావికంగా పడదు. గ్రహశాస్త్రం, జ్యోతిశాస్త్రం చెప్పిన దానికన్నా స్వాభావికంగానే వాళ్ళిద్దరికి పడదు. వాళ్ళిద్దరికి రాళ్ళు వేసుకోవడం వల్ల అది మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ చేస్తుంది అనమాట. కాదు గురుగారు, ఇప్పుడు ఈ నవరత్నాలు నవగ్రహాలని చేస్తాయా? అంటే నవగ్రహాలు కూడా నవరత్నాలని రిప్రజెంటెంట్ గా ఉంటాయి. మరి వీళ్ళు ఎట్లా? ఈ శుక్రుడికి వజ్రం, కనక పుష్యరాగం గురుడికి. ఓకే. ఓకే. అది వాళ్ళకి పడదు. ఇప్పుడు శుక్రుడు రాశి, శుక్రుడు నక్షత్రం ఉన్న వాళ్ళు పుష్యరాగం వేసుకుంటే వాళ్ళకి అది వేరే రకంగా పనిచేస్తుంది. అలాగే మీనరాశి, ధనురాశి ఉన్న వాళ్ళు వజ్రం వేసుకుంటే వాళ్ళకి వేరే రకంగా పనిచేస్తుంది. లేకపోతే వాళ్ళ గ్రహస్థితిలో, వాళ్ళ కుండలిలో వీళ్ళు నీచంలో ఉన్నా, లేకపోతే శత్రుస్థానంలో ఉన్నా ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన రత్నం వేయడం వల్ల కూడా అది ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఏ గ్రహానికి ఏది అనేవన్నీ చెప్పగలుగుతాం గురుగారు మనం? చెప్పగలమండి. ఇప్పుడు మనకి రూబీ వచ్చేసి, రూబీ అంటే మాణిక్యం. అది సూర్యుడికి సంబంధించింది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఆధిపత్య సమస్యలు. మీరు తెలుసో తెలీదో ట్రంప్ గారు రూబీ వేసుకున్న తర్వాత ఆయన దీనిలోకి వచ్చారు అని చెప్పేసి చెప్తారు. అందువల్ల రూబీ అనేది అధికారానికి, ఆరోగ్యానికి రూబీ అనేది చాలా ఎక్కువ మంది వేసుకోవడం జరుగుతుంది. అలాగే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ సమస్య ఉంటుందో చూసి దాని మీద రత్నం అనేది ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళది ఏ రాశి, ఏ నక్షత్రం చూసి దానికి షాప్ వాడు చెప్పేస్తాడు, ఆ రత్నం వేసుకుంటారు. కానీ అది కాదు పద్ధతి. వాళ్ళ కుండలిలో, ఎందుకంటే సామాన్యంగా ఆ రాశి, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఆ గ్రహం ఒక బలం ఉండే ఉంటుంది. సొంత రాశి కాబట్టి, సొంత నక్షత్రం కాబట్టి దాని బలం వాళ్ళకి ఎలాగో ఉంటుంది. మనం ఎవరికి రత్నాలు వేయాలి అంటే ఎక్కడ మనకి వీక్ ప్లేస్ ఉందో, ఎవరైతే మనకి వీక్ గా ఉన్నారో వాళ్ళకి బలం ఇవ్వడానికి మనం రత్నం వేస్తాం. ఈ రాశి వాళ్ళకు ఆ బలం ఆల్రెడీ ఉంటది కాబట్టి దానికి రత్నం వేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఇంకా ఏ సమస్య ఉందో ఆ సమస్య కంటే వాళ్ళు వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటే, వాళ్ళ దాంట్లో సూర్యుడు నీచంలో ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల సూర్యుడికి బలం రావాలంటే రూబీ వేసుకోవాలి. అలాగే కొంతమంది మానసిక స్థితి ఉంటుంది, అంటే మనసు చంచలం ఉంటుంది, ఎప్పుడు మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, మనకు ప్రశాంతత ఉండదు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ముత్యం, వాళ్ళ దాంట్లో చంద్రుడు మంచి ప్లేస్ లో లేడు అని అర్థం. చంద్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు, చంద్రుడు నీచ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందువల్ల వాళ్ళకి చంద్రుడు బలం కావాలి. అందువల్ల అలాంటి వాళ్ళకి ముత్యాన్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. పగడం ఒక ఇదేనా మంగళ కుజుడికి, అంటే మ్యారిటల్ లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కెరియర్ లో వాళ్ళు అంటే అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్, పెళ్లి కావట్లేదు, అలాంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు కుజుడి దోషం ఉంది, కుజుడి యొక్క స్థితి సరిగ్గా లేదు అని అర్థం. అలాంటి వాళ్ళకి పగడం వేస్తాం. మీరు గమనించారో లేదో, ఒక మంగళసూత్రంలో మన వాళ్ళు పూర్వీకులు మంగళసూత్రం చేసేటప్పుడు దాంట్లో ముత్యము, పగడం కంపల్సరీ ఉండేది. ప్రతి ఒక్క మంగళసూత్రంలో కూడా పగడం కంపల్సరీ. ఈ రోజు వెనక వైపు పెట్టేవాళ్ళు, ముందు మధ్యలో తాళికి, 2 తాళ్ళకి మధ్యలో పగడం అనేది వేస్తారు. ముత్యాలు తాళిలో కంపల్సరీ ముత్యాలు, పగడాలు వేస్తారు. కారణం ఏంటంటే మానసికంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదని, అలాగే ఈ సంసారంలో ఎటువంటి సమస్యలు రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్క తాళిలోనూ కూడా పగడం వేయడం జరుగుతుంది అన్నమాట.